చల్లగా. శృతి శృతి కలిసిన సంధ్యారాగపు సరిగమలో తొలి కలయికలో. శృతి, నమస్కారం. క్లాసికల్ సాంగ్ చాలా బాగా పాడావు, ఓల్డ్ క్లాసిక్స్. ఎస్ సార్. నువ్వు వెస్టర్న్లో ఏ పాట పాడబోతున్నావు? నేను పాడబోయే పాట ముసుగు వేయొద్దు మనసు మీద, చిత్రం ఖడ్గం. స్వరపరిచిన వారు దేవశ్రీ ప్రసాద్ గారు, పాడినవారు కల్పన గారు, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఈ పాటకి ఒక మూడు, ఒక యాటిట్యూడ్ ఉంటుంది కదా, ఎస్ సార్. అది నీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయకూడదు కదా. వాయిస్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్. ఆల్ ద బెస్ట్. ముసుగు వెయ్యొద్దు మనసు మీద, వలలు వెయ్యొద్దు వయసు మీద. ముసుగు వెయ్యొద్దు మనసు మీద, వలలు వెయ్యొద్దు వయసు మీద. ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తుఫాను వేగాలతో. ముసుగు వెయ్యొద్దు మనసు మీద, వలలు వెయ్యొద్దు వయసు మీద. ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తుఫాను వేగాలతో. ఎవడి ఆనందం వాడదంటే ఒప్పుకోలేరా, అనుభవించండి తెలియదంటే తప్పు అంటారా. మనసు చెప్పిందే మనకు వేదం కాదనే వారే లేరురా. మనకి తోచిందే చేసి చూద్దాం, ఎవరు ఏమంటే ఎందిరా. ముసుగు వెయ్యొద్దు మనసు మీద, వలలు వెయ్యొద్దు వయసు మీద. ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తుఫాను వేగాలతో. ముసుగు వెయ్యొద్దు మనసు మీద, వలలు వెయ్యొద్దు వయసు మీద. ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తుఫాను వేగాలతో. కొంతకాలం నేలకొచ్చాం అతిథులై ఉండి వెళ్ళగా. కోటలైనా కొంపలైనా ఏవి స్థిరాస్తి కాదుగా. కాస్త స్నేహం కాస్త సహనం పంచుకోవచ్చు హాయిగా. అంతకన్నా సొంతమంటూ ప్రపంచ పటంలో లేదుగా. నిన్నలేవైనా గుర్తుకొస్తే తీపి అనిపించని, ఉన్న కొన్నాళ్ళు గుండె నిండా సరదాలు పండించని. నువ్వెవరో నేనెవరో ఈ క్షణాన కలిసి నడుద్దాం. సావాసం సంతోషం ఇవి అందించి అందరిలో నవ్వు నింపుదాం. ముసుగు వెయ్యొద్దు మనసు మీద, వలలు వెయ్యొద్దు వయసు మీద. ముసుగు వెయ్యొద్దు వలలు వెయ్యొద్దు. ఎగరనివ్వాలి తుఫాను వేగాలతో. సూర్యుడైనా చూపగలడా రేగి చాటున్న రేపుని. ఆ చీకటైనా ఆపగలదా వచ్చే కలల్ని వద్దని. పెరిగి పరదా కప్పగలదా ఉరకలేస్తున్న ఆశని. ఆ దేవుడైనా చెప్పగలడా సమస్యలనేవి రావని. ఎన్నో అందాలు స్వాగతిస్తూ కళ్ళ ముందుండగా అందుకోకుండా ఆగిపోతూ సోరు అంటే ఎలా. ఈ ఉడుకు ఈ దుడుకు ఈ వెనక్కి తిరగని పరుగు ఉండదుగా అక్కడ వరకు. ఈ వయస్సుని లాగి కరిగిపోనీకు. ముసుగు వెయ్యొద్దు మనసు మీద, వలలు వెయ్యొద్దు వయసు మీద. ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తుఫాను వేగాలతో. ఎవడి ఆనందం వాడదంటే ఒప్పుకోలేరా, అనుభవించండి తెలియదంటే తప్పు అంటారా. మనసు చెప్పిందే మనకు వేదం కాదని వారే లేరురా. మనకి తోచిందే చేసి చూద్దాం, ఎవడు ఏమంటే ఎందిరా. ముసుగు వెయ్యొద్దు మనసు మీద, వలలు వెయ్యొద్దు వయసు మీద. ఒక్కసారి మా బ్యాకింగ్ సింగర్స్కి వైష్ణవి అండ్ స్వరజ, థ్యాంక్ యూ సో మచ్ లేడీస్, థ్యాంక్ యూ వెరీ మచ్. అంత యాటిట్యూడ్ వాయిస్లో ఓకే ఓకే కాల్ చేసినట్టు చూడక్కర్లేదు, నేను యాంకర్ని. ఓకే ఈ సీజన్ మొత్తం నీతో సపోర్ట్గా ఉండి నించుని నీ పక్క నేనే. మరి కాల్ చేస్తామే అట్లా చూపుతో? నిజంగా అంటున్నారా? బాగుందా? నేను నిజంగా చెప్పానా బాగా పాడిందా లేదా అని? జడ్జెస్ ఓవర్ టు యూ. శృతి చాలా బాగా పాడా. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఇలా పాడతావు నాకు తెలుసు, కానీ ఇలా పాడే అవకాశం నీకు మొదటిసారి ఈ పాట ద్వారా నీకు లభించింది. చాలా బాగా పాడావు. ముఖ్యంగా ఈ పాట ఒక పబ్లో పాడే ఒక ఐటమ్ సాంగ్ ఇది.
శాస్త్రి గారు రాశారు ఈ పాటని. అంటే పబ్లో పాడే ఒక ఐటెం సాంగ్ని కూడా ఒక తత్వగీతంలాగా, ఒక వేదాంత గీతంలాగా రాయగలిగింది మాత్రం సీతారామ శాస్త్రి గారు ఒక్కరి. అది ఆయనకే సాధ్యం, అది ఆయన ప్రత్యేకత. అక్షరంలోని ఆవేశం కాగితం మీదకి వస్తే సీతారామ శాస్త్రి గారు, అక్షరంలోని ఆవేశం తెర మీదకి వస్తే అది క్రిష్ గారు. ఎందుకంటే వాళ్ళిద్దరు గురు శిష్యులు, చాలా గొప్ప గురు శిష్యుల బంధం వాళ్ళది. చాలా బాగా పాడావు శృతి. నీ పాట గురించి ఒక్క మాటలో చెప్తా. ముసుగు వెయ్యొద్దు మనసు మీద, పాటలో ముసుగు తీసావు గొంతు మీద. థ్యాంక్ యూ సో మచ్. ముసుగు వెయ్యొద్దు మనసు మీద, వలలు వెయ్యొద్దు వయసు మీద. చరణ్ గారు మీరు పాడిన ముందు ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే వాయిస్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి నువ్వు చెప్పావు. అది నిజమే, ఎందుకంటే వింటూ ఉంటే ఆ వాయిస్లో ఇట్ ఈస్ సో పవర్ఫుల్ అండ్ ఆ పాటకి ఒక జస్టిస్ ఏం చేయాలో అది యూఆర్ డూయింగ్ ఇట్. కానీ విజువల్స్ చూస్తూ ఉంటే నేనేమనలేదు, నన్ను చూడకు, అటు చూడు, కొరికేస్తుంది చూపుతోనే. వాయిస్లో ఉంది, పర్ఫెక్ట్గా ఉంది, కానీ విజువల్స్ చూస్తుంటే ఇంతమంది ఆడియన్స్ దొరకడం ఒక పెద్ద వరం. అది ఇంతమంది ఆడియన్స్ అలా దొరకరు. సార్ ఒక్క నిమిషం సార్, జానకి గారు స్టేజ్ మీద పాడి మీరు చూసారా? సార్ ఆవిడ ఎన్ని ఎక్స్ప్రెషన్స్ ఇచ్చినా కూడా అసలు ఏమి కనపడుతుంది. ఇంత చిన్న పుస్తకం ఇట్లా అడ్డు పెట్టేసేసుకొని అసలు బాడీ లాంగ్వేజ్ అనేది ఏమి ఉండదు. చేతిలో ఒక చిన్న కర్చీఫ్ అది ఎలుకలాగా చేసుకొని దాన్ని నలిపేస్తూ ఉంటారు ఇప్పుడు ఇటు పక్క. కరెక్ట్. ఆ మైక్ ని ఇలా చేతిలో పట్టుకునేది కూడా లేదు, స్టాండ్ మైక్స్ ఆ కాలంలో. కరెక్ట్. నెక్స్ట్ జానకి గారు ఇవిడ. అవును, అట్లయితే ఓకే. యాక్చువల్గా ఈ పాట పాడింది మా స్వర రాక్షసి కల్పన పాడిన పాట ఇది. అసలు ఎంత ఎనర్జీ ఉంటుంది ఈ సాంగ్లో. సో నౌ దట్ యూఆర్ బ్లెస్డ్ విత్ ఆడియన్స్, అట్లీస్ట్ ఒక ఐ కాంటాక్ట్ బాగుంటుందని నాకు అనిపించింది. అట్లీస్ట్ అంటే ఇప్పుడు మీరు ఆర్ జస్ట్ సింగింగ్ ఫర్ ద మైక్, కానీ ఇక్కడ థౌజండ్స్ ఆఫ్ ఆడియన్స్ ఆర్ హియర్. సో ఒక పల్లవి ఆడియన్స్ కోసం పాడితే బాగుంటుందని ఒక రిక్వెస్ట్. ఆ ఐ కాంటాక్ట్ ఇక్కడ నేను చూశాను, ఇట్స్ నాట్ అ గుడ్ థింగ్. అది మీకు అవసరమా? లేదు, ఒక హ్యాపీ ఐ కాంటాక్ట్, థ్యాంక్ యూ అని చెప్పినట్టు ఒక పర్ఫార్మెన్స్. మ్యూజిషియన్స్ కొట్టండి. ముసుగు వెయ్యొద్దు మనసు మీద, వలలు వెయ్యొద్దు వయసు మీద. ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తుఫాను వేగాలతో. ఎవడి ఆనందం వాడదంటే ఒప్పుకోలేరా, అనుభవించండి తెలియదంటే తప్పు అంటారా. మనసు చెప్పింది మనకు వేదం కాదనే వారే లేరురా. మనకి తోచిందే చేసి చూద్దాం, ఎవడికే పట్టే గెంతురా. ముసుగు వెయ్యొద్దు మనసు మీద, వలలు వెయ్యొద్దు వయసు మీద. ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తుఫాను వేగాలతో. సూపర్. ఆడియన్స్ ఎలా ఉంది చెప్పండి. దాంట్లో కూడా డిస్కౌంటే. ఫస్ట్ లైన్ పల్లవి ఐ కాంటాక్ట్ అయింది, థర్డ్ లైన్ నుంచి మళ్ళీ చూసాను సార్. నేను కూడా చూస్తున్నానమ్మా నువ్వు పాడేది. వాట్ అన్ అమేజింగ్ టాలెంట్ యు ఆర్. వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు సునీత గారు ఎలా పర్ఫార్మ్ చేయాలని చెప్తారు. ఓకే, థ్యాంక్ యూ. జానకమ్మ రెఫరెన్స్ తీశారు కాబట్టి జానకమ్మ పాడేటప్పుడు అసలు ఆవిడే పాడుతున్నారా అన్నట్టు ఉండటం సహజం, కానీ వాయిస్ చేసే మ్యాజిక్ అది గమనించాలి, రైట్? సో స్టేజ్ మీద పర్ఫామ్ చేసేటప్పుడు నీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది అనేది నీ పాటలో కూడా ధ్వనిస్తుంది. డాన్స్ చేస్తూ ఎగిరెగిరి డాన్స్ చేస్తూ ఊపిరిపోయేలాగా పాట శృతిలో లేకుండా అలా పాడమని ఎవరు చెప్పరు. కానీ స్టేజ్ అన్నప్పుడు, అండ్ నువ్వు ఇప్పుడు విజయ్ ప్రకాష్ గారు కనుక నీ చేత మళ్ళీ పాడించకుండా ఉండుంటే నా అభిప్రాయం వేరేలా ఉండేది. ఓకే, నువ్వు కాంపిటీషన్లో ఒరిజినల్గా పాడిన దానికి లాస్ట్లో పాడిన ఈ 4 ముక్కలకి చాలా డిఫరెన్స్ ఉంది. దిస్ ఇస్ వాట్ దాట్ ఇట్. యా, పర్ఫార్మెన్స్ గురించి కాదు నాన్న, యాటిట్యూడ్, సాంగ్ యాటిట్యూడ్ అది కావాలి. అంటే ఏ పాట ఎలా పాడాలో అలా పాడాల్సిందే. నువ్వే కదా ఎంపిక చేసుకుంది పాట. ఎంపిక చేసుకున్నప్పుడు మరి ఆ పాట నువ్వు బాధ్యత అని మాట్లాడుతున్నావు కదా, నీ బౌండరీ ఇది అని చెప్పి నువ్వు నిర్ణయం తీసేసుకున్నావు. అందులోంచి బయటికి వెళ్తే సొసైటీ ఏమన్నా అనుకుంటుందేమో, ఆర్ ఎవరన్నా నన్ను చూసి ఏంటి ఇలా అలా అని ఏమన్నా జడ్జ్ చేస్తుందేమో, రకరకాల కారణాలు ఏవో ఉన్నాయి నీ మనసులో, అందుకని నువ్వు ఓపెన్ అప్ అవ్వలేకపోతున్నావు అనేది నా ఫీలింగ్. మేడం సీజన్ బిగినింగ్ నుంచి చెప్తూనే ఉన్నాం మేడం, ఫైనల్స్కి వచ్చేసాం. సో బట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దాట్
జానకమ్మ చెప్పిన గొప్ప మాట అది. ఇప్పుడు నిన్నెవరన్నా పర్సనల్గా ఏదైనా నలుగురు కూర్చున్నప్పుడు అమ్మా నీకు ఇష్టమైన పాట ఒకటి పాడమ్మా అని అడిగితే పాడేది ప్రాబబ్లీ నీ పర్సనాలిటీని రిఫ్లెక్ట్ చేస్తుందేమో. కానీ నువ్వు ఒక స్టేజ్ ఎంచుకున్నప్పుడు, వీళ్ళందరినీ ఎంటర్టైన్ చేయాలి అని నువ్వు నిర్ణయం తీసుకున్నప్పుడు, నువ్వు అన్ని రకాల పాటలు పాడగలిగినప్పుడే ప్లేబ్యాక్ సింగర్ అవుతావు. అన్ని రకాల పాటలు కరెక్ట్గా ఏ ఎక్స్ప్రెషన్ తగ్గట్టుగా ఆ ఎక్స్ప్రెషన్ ఇవ్వగలిగితేనే ప్లేబ్యాక్ సింగర్గా రాణించగలుగుతావు. అర్థమైందా? నువ్వు కొంచెం నీ హ్యాండ్ మూమెంట్ ఇలా అయ్యేసరికి నీ పాటలో యాటిట్యూడే మారిపోయింది. దిస్ ఇస్ వాట్ ఈ సీజన్ అంతా మేము చెప్పాలనుకున్నది నీకు. ఓ అంట అమ్మయ్య. దయచేసి ఇవన్నీ గమనించుకోవాల్సిందిగా ప్రార్థన. చాలా చోట్ల శృతి పోయింది, చాలా చోట్ల శృతి పోయింది, చాలా చోట్ల. ఒక్కసారి కాల్చివరా. ముసుగు వేయొద్దు మనసు మీద. నా వాయిస్ ఏమి అంత రఫ్ వాయిస్ కాదు, నా యాటిట్యూడ్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి, వీఆర్ డిస్కసింగ్ అబౌట్ దాట్. కాబట్టి ఎవరి ఆనందం వాడిదంటే ఒప్పుకుంటారా, అనుభవించందే తెలియదంటే తప్పుకోవాలా, మనసు చెప్పింది ముసుగు వేయొద్దు మనసు మీద, వలలు వేయొద్దు వయసు మీద, ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తుఫాను వేగాలతో. ఎవరి ఆనందం వాల్యూమ్ డిఫరెన్స్ కనిపించట్లా. ముసుగు వేయొద్దు మనసు మీద, వలలు వేయొద్దు వయసు మీద, ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తుఫాను వేగాలతో. ఎవరి అక్కడే వస్తుంది. ఎవరి ఆనందం వాడిదంటే ఒప్పుకుంటారా, ముసుగు వేయొద్దు వలలు వేయొద్దు, ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తుఫాను వేగాలతో. అదే అన్నావు కదా, చాలా బాగా ముద్దుగా అన్నావు. వాల్యూమ్ డిఫరెన్స్ చూపించడం కోసం పాడాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ. ఆ వాల్యూమ్ ఎప్పుడైతే డిఫరెన్స్ చూపించలేవో నువ్వు సప్రెస్ అయిపోయినట్టు అనిపిస్తుంది. నువ్వు గొంతులోనే ఆ పాట పట్టేసిన ఫీలింగ్ వస్తుంది. ఇది అసలే ఒరిజినల్ స్కేల్ నువ్వు పాడతావు, రైట్? ఒక్క నోట్ కూడా తగ్గించుకోవు. అలాంటప్పుడు ఇవన్నీ నువ్వే చేయాలి. మైక్ ఏం చేయదు. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద రెస్ట్ ఆఫ్ ద సాంగ్స్. ముసుగు వెయ్యొద్దు మనసు మీద, వలలు వెయ్యొద్దు వయసు మీద. పాయింట్ వెల్ రీఇటరేటెడ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. క్రిష్ గారు, పాడుతా తీయగా అంటే అదొక పాటల పోటీ కదా, ఇట్స్ నాట్ ఎ కాంపిటీషన్, ఇట్స్ ఎ మెంటర్షిప్. నేను ఫస్ట్ నుంచి ఒక బాలసుబ్రహ్మణ్యం గారు ఈనాడు సంస్థ ఇది మొదలుపెట్టినప్పటి నుంచి ఇట్స్ లైక్ సింగర్స్ ఎన్నుకొని వాళ్ళని ఈ రౌండ్స్లో మెంటర్ చేసి ఒక ఇండస్ట్రీ కావచ్చు, బయట స్టేజ్ కోసం కావచ్చు అందించడానికి చేసింది. అది నేను మూడోసారి ప్రత్యక్షంగా ఆయన అక్కడ ఆకాశం నుంచి ఆశీస్సులు ఇస్తుంటే, మీకు శృతి గారు, మొదట చరణ్ గారు మిమ్మల్ని కవ్విస్తూ మీలో రెచ్చగొడుతూ దీన్ని ఇలా పాడాలమ్మా అని చిన్న సజెషన్ ఇస్తుంటే, బోసు గారు, అక్కడి నుంచి విజయప్రకాష్ గారు, అక్కడి నుంచి సునీత గారు ఎంత అద్భుతంగా ఆయన ఉన్నప్పుడు ఎలా అయితే జరిగేదో ఇక్కడ కూడా ఇది గ్రాండ్ ఫైనల్ని మర్చిపోయి మీకు ఒక క్లాస్ తీసుకుంటున్నందుకు మీకు వచ్చిన 5 లక్షల 3 లక్షల 1 లక్ష రూపాయలు మీరు వీళ్ళందరికీ సమానంగా పంచేవాలి. మీకు చక్కగా మీరు మొదటిసారి పాడినప్పుడు నేను సునీత గారితో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. మొదటిసారి మీరు పాడినప్పుడు నేను బాగుంది అనుకున్నాను. రెండోసారి ఆయన వెళ్ళి అక్కడ కూర్చొని ఆ పాడు అని వీళ్ళందరూ మిమ్మల్ని రెచ్చగొట్టిన ప్రతిసారి, ఫర్ ఎగ్జాంపుల్ బోస్ గారు నాకు ఒక పాట ఇస్తే బాగుందండి ఈ లైన్ అనగానే ఆయనకు ఒక చిన్న అహంకారం వచ్చింది అన్నమాట. ఏంట్రా ఇదా, ఇంతకన్నా మంచిది ఇస్తాను చూడ నా లైన్ రాస్తారు. మీరు కూడా అదే పద్ధతిలో ఓహో మీకు ఇది కావాలని ఇంతకన్నా బెటర్గా రెండోసారి పర్ఫామ్ చేసినప్పుడు చాలా బాగుంది. సో ప్లీజ్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్ వాళ్ళు చెప్పినవన్నీ మనసుకు ఎక్కించుకొని మీ మెంటర్స్ చెప్పినంతా దాన్ని నెక్స్ట్ ఇంకా బాగా పడతారని, సహజంగా మీకుండే బెరుకుని ఈ పాట చెప్పినట్టు ఆ ముసుగు తీసేసి ఇంకా గొప్పగా పర్ఫామ్ చేయండి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.